మనకి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి లైవ్లో అటు అయోధ్య నుంచి, అలాగే దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంత సందడి వాతావరణం కనిపిస్తుందో. హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ కూడా రథాలవి కూడా తీసుకొచ్చి భక్తులు. హైదరాబాద్లో రథయాత్ర ఎంత అద్భుతంగా సాగుతోందో ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం, కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా వాళ్ళ ఇంట్లో ఒక ముఖ్యమైన ఘట్టం జరుగుతున్నప్పుడు, కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో దేశం అంతా కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఈ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు యూపీలోని మీరట్ నుంచి మనకు వస్తున్న దృశ్యాలు. అక్కడి టెంపుల్స్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది. దీప్తి, యూపీలోని మీరట్ దగ్గరలోనే నిజమైన హస్తినాపురం ఉంటుంది తెలుసా? మనం హస్తినాపురం అంటే ఇప్పటికీ ఢిల్లీ అనుకుంటాం కదా. ఇంద్రప్రస్థం ఢిల్లీ, హస్తినాపురం మీరట్ దగ్గరలో ఉంటుంది. సో ఇవి గోవాలో దృశ్యాలు. మండోదరి యొక్క సత్య, గోవా నగరి గుర్తొచ్చేది ఏంటి? కానీ అందుకు భిన్నమైన వాతావరణం మనం ఇప్పుడు గోవా నుంచి చూస్తున్నాం. గోవాలోని దృశ్యాలు ఇవి మీరట్లో నుంచి లైవ్ దృశ్యాలు వస్తున్నాయి. ప్రతి చోట దేశవ్యాప్తంగా, ప్రతి టెంపుల్స్లో, ప్రతి చోట కూడా, నాట్ ఓన్లీ దేశవ్యాప్తంగా, గ్లోబ్లో ఉండే ప్రతి హిందువులు, ప్రతి హిందూ టెంపుల్లో కూడా ఈ రకమైన ప్రార్థనలు ప్రస్తుతం జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ప్రతిదీ కూడా TV9 స్క్రీన్ మీద మీరు ఇవాళ ఆశాంతం చూడబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మనం అఖండ అయోధ్య నేపథ్యంలో ఈ చర్చను కూడా చేస్తున్నాము. లైవ్ దృశ్యాలు కూడా చూస్తూ ఉందాం.